బ్రేకింగ్ న్యూస్. తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్టు కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ వెల్లడిస్తామని పేర్కొంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ జననాయకన్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. గత డిసెంబర్లో సెన్సార్ కోసం సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై వాదనలు జరిగాయి. సెన్సార్ బోర్డు తరఫున సోలిసిటర్ జనరల్, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది పరాశరణ్ తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ ఆశా తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 9న ఉదయం తుది ఉత్తర్వులు వెల్లడించనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. జననాయకన్ సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ సినిమా విడుదల వాయిదా అయింది. సెన్సార్ బోర్డు నుంచి వాళ్ళకి రావాల్సినది రాకపోవడం దీన్ని వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రొడక్షన్స్ టీం అయితే వెలువరించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇది సినిమా ఎందుకంటే తమిళ హీరో విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ సినిమా విడుదల అయితే వాయిదా పడిందని చెప్పేసరికి ఫ్యాన్స్ లో కొంత ఆందోళన అయితే నెలకొంది. రేపు ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమా తెలుగు రీమేక్. ఎందుకంటే తెలుగు భగవంత్ కేసరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ఇక్కడ ఘన విజయం సాధించడంతో అది రీమేక్. ఎందుకంటే తమిళ్ విజయ్ చివరి చిత్రం అయినటువంటి జననాయకన్ సినిమా ఒకేసారి విడుదల వాయిదా వేస్తున్నట్టు కేవీఎన్ ప్రొడక్షన్ ప్రకటించినప్పటికీ ఎందుకంటే త్వరలో కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ జననాయకన్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు రిలీజ్ అనుకున్న ఈ క్రమంలో సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రం అంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోనే విడుదలపై అయితే సందిగ్ధత అయితే నెలకొంది. అయితే గత డిసెంబర్ సెన్సార్ కోసం సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు కొన్ని తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్ కి అయితే పంపగా బోర్డు నుంచి అయితే ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ అయితే ఒకటి దాఖలైంది. దీనిపై వాదనలు కూడా జరిగాయి. సెన్సార్ బోర్డు తరఫున సొలిసిటర్ జనరల్, కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున న్యాయవాది పరాశరణ్ తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ ఆశా తీర్పునైతే రిజర్వ్ చేశారు. జనవరి 9న ఉదయం తుది ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు తెలిపారు. అయితే రేపు మళ్ళీ కోర్టు అయితే ఏ మేరకు ప్రకటిస్తుంది, మళ్ళీ ఎప్పుడు డేట్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.